పంచాయతీరాజ్ శాఖ ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధి శాఖలో ఆయన పల్లె పండుగ అనే కార్యక్రమాలు తీసుకురావడం, దాంతో పాటు గ్రామాల్లో మౌలిక సదుపాయాల కింద అభివృద్ధి చేస్తున్నాం అంటున్నారు. అసలు ఎంతవరకు చేస్తున్నారు, మీకేం కనబడుతుంది, మీరేం చెప్తారు ఆ విషయం మీద? కొన్ని కోట్ల రూపాయలను ఆయన తీసుకొని వచ్చి వారి సారథ్యంలో ఒకప్పుడు అయితే సపోజ్ పంచాయతీరాజ్ శాఖలో కూడా పీడీ గారు, ఎండిఓలు ఇలాంటి వ్యక్తులు వాళ్ళు ఏదైనా ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేయాల్సి వస్తే పైన నాయకులకి లక్షల రూపాయల్లో లంచాలు ఇస్తే గానీ వాళ్ళకు గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు లేవు. ఈ రోజు వారందరూ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. పూర్వం మేము ఈ జాబ్ ని నేను పొందాలంటే 30 లక్షలు 20 లక్షలు చెల్లించాల్సిన అవసరం ఉండేది. కాబట్టి మేము కూడా దొరికిన చోటల్లా చేయి చాపే వాళ్ళము. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఈ శాఖకు మినిస్టర్ గా ఉండడం వలన మేము రూపాయి ఇచ్చి పదవి కొనడం లేదు గవర్నమెంట్ లో. అదే విధంగా మేము ప్రజల దగ్గర నుంచి రూపాయి ఆశించడం లేదు. మా పనులు సజావుగా జరుగుతూ ఉన్నాయి. అదే విధంగా సకాలంలో నిధులు విడుదల చేస్తా ఉన్నారు. మీరు గమనించినట్లయితే మొన్న గిరిజన ప్రాంతాలకి వారు వెళ్లి రావడము, అదే విధంగా ఆ ప్రాంత ప్రజలందరికీ చెప్పులు లేవనేసి చెప్పులు పంపించడం, తర్వాత రోడ్లు వేయించడం, వెలుతురు లేదనేసి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని అక్కడికి ట్రాన్స్ఫార్మర్లను లాగించి మీటర్లు వేయించి ఆ పల్లెలకంతా వెలుగు తీసుకొని రావడం. గిరిజన గ్రామాల మీద పవన్ కళ్యాణ్ గారు మౌలిక సదుపాయాలు అని చెప్పి మంచినీటి సదుపాయాలు, రోడ్లు, కరెంట్ ఇవన్నీ కూడా ఇస్తున్నారు. ఇవి ఆ గతంలో ఎంతో మంది నాయకులు వచ్చారు, ముఖ్యమంత్రులు, ఎంపీలు, మంత్రులు అయ్యారు. కానీ ఎవరు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పట్టించుకున్న దాఖలా లేవు. ఈయన ప్రత్యేకించి అక్కడికి వెళ్ళి వాళ్ళకి అభివృద్ధి చేస్తున్నారు. ఇది ఆయన నిస్వార్థంగా చేస్తున్నారు అనుకున్నారా, లేదా రాజకీయ ప్రయోజనాలు ఆశించి చేస్తున్నారా? అసలు ఏంటంటారు? వాళ్ళకి అంత అభివృద్ధి చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరైతే? మా అధ్యక్షులు వారు పేరుకి సినిమా యాక్టర్ అవ్వచ్చేమో గానీ ఆయన మనసంతా ఇప్పుడు ప్రజలతో మమేకమై ఉండేది. ఆయనకి గిరిజన వాసులు అంటే ఎంతో ప్రేమ. పూర్వం మీరు గమనించినట్టయితే వారు సినిమా సమయంలో నల్గొండలో ఒక చోట ఫ్లోరైడ్ ఇష్యూ ఉందనేసి, వాటర్ సమస్య ఉందని అక్కడ బోర్లు వేయించడం అయితేనేమి, అనేక రకాల ప్రజల సమస్యలను బయటకు తీయడం అయితేమి, శ్రీకాకుళంలో కిడ్నీ సమస్య ఉంటే దాదాపు 40-50 సంవత్సరాలుగా రాజకీయం నడుస్తూనే ఉంది. ఎంతో మంది నాయకులు మారినారు కానీ ఆ సమస్యను దేన్ని బయటకు తీసుకొని రాలేదు. దాన్ని మొట్టమొదటిసారిగా బయటకు తీసుకొచ్చి ప్రజలకు మేలు చేసే విధంగా నడుచుకున్న వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు.